స్టూడెంట్ బయటికి రావటం వల్ల అండ్ పర్టికులర్గా నార్త్ ఇండియాకి రావటం వల్ల మోర్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైఫ్లో స్టూడెంట్ పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళకు మంచి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నెట్వర్క్ అనేది ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి బిల్డ్ చేసుకోవచ్చు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా మనకు రేపు జాబ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఫీ అఫోర్డబిలిటీ అండి. జనరల్గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లాంటి ప్రోగ్రామ్కు క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా మనము ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా మన దగ్గర ఫీజు అనేది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 14 lakhs కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నప్పటికీ మళ్ళీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు డైవర్సిటీ స్కాలర్షిప్ అండ్ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. లెస్ దాన్ 10 lakhs బడ్జెట్లోనే స్టూడెంట్ ఇక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో వాళ్ళు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని మంచి ఆపర్చునిటీతో బయటికి వచ్చే అవకాశం అనేది ఐటీఎం యూనివర్సిటీ కల్పిస్తుందండి. అండ్ ఈవెన్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మనకు 1000+ స్టూడెంట్స్ ఇన్ హౌస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫుడ్ పరంగా కూడా తెలుగు ఫుడ్ కూడా ఇక్కడ స్టూడెంట్ నిన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల కొన్ని పాయింట్స్ వచ్చేసి యాక్చువల్లీ మిమ్మల్ని అడగాల్సిన పని లేదు నాకు. మీరు జనరల్గా నిన్న రాగానే ఫస్ట్ ఒక మాట అన్నారండి, నేను అంటే క్యాంపస్ అనేది మీరు మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఫస్ట్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేసి. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎలాగో లైబ్రరీ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా కామన్, బట్ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా ఇయర్స్ నుండి ఇక్కడ 8 years నుండి వస్తున్నారు ఈ ఇన్స్టిట్యూషన్.